వెల్కమ్ బ్యాక్. ఏపీ శాసన మండలిలో పెట్టుబడులపై డైలాగ్ వార్ నడిచింది. వైసీపీ హయాంలో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని బొత్స సత్యనారాయణ చెప్పగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వం మీద నమ్మకంతో, రాష్ట్రం మీద ఆ రోజున ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద వచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అదాని సనాఫ్ అదాని వచ్చాడు అధ్యక్ష, వచ్చాడు అధ్యక్ష. దాంతోపాటు నవీన్ జిందాల్ వచ్చాడు అధ్యక్ష. వీళ్ళందరూ మహామూలు ఎవరున్నారో దేశంలో అందరూ వచ్చారు అధ్యక్ష. అంతేకాదు ఏం చేశారా, 13 లక్షల కోట్ల రూపాయలకి ఎమ్మెల్యే చేశారు అధ్యక్ష. ఏదైతే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వైజాగ్ లో శంకుస్థాపన చేశారో ఆ ప్రాజెక్ట్ కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఆ రోజు మేము రాసుకున్న ఎంఓయూలో భాగమే ఆ రోజు చేశారు అధ్యక్ష. సమ్మిట్ జరిగిందని వచ్చారు, వెళ్ళారు, భోజనం చేశారు, వెళ్ళారు. ఒకరు పెట్టుబడులు పెట్టలా. ఐఎమ్ సారీ, ఇన్వెస్టర్ సమ్మిట్ లో వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారు అన్నారు కదా. ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ అవ్వలేదు సార్, ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ అవ్వలేదు. రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు. ఇది ఎట్టుందంటే అధ్యక్ష, కియా మోటార్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు పోస్ట్ పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కియా వాళ్ళని కలిశారంట, దానివల్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. ఎట్లవుతుంది అధ్యక్ష?